హాయ్ అండి. చేపలైతే నేను క్లీన్ చేయటం ప్రతిసారి చూపిస్తున్నాను. ఒక్కొక్కసారి వీడియో తీయటం సరిగ్గా కుదరడం లేదు. మాకు బయట తోమడానికైతే ఇల్లేదు. అందు గురించి అనేసి ఇలా సింక్‌లో కడుగుతానమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ కూరగాయలు తరుక్కునేది ఉంది కదా! దాంతోటి మనం రఫ్‌గా ఉన్న పక్కన చేప ముక్క అలా తోమితే రఫ్ ఉన్న పక్కనే తెల్లగా వచ్చేస్తున్నాయన్నమాట. ఆ పక్కన కాకుండా ఈ పక్కన తోముకోవాలి. ముక్కలైతే అలా తెల్లగా వచ్చాయండి. ఇదిగోండి ఈరోజు మంగళవారం మాకు మార్కెట్ ఉంటుంది. మా అబ్బాయి అయితే చేపలు తీసుకొచ్చాడు, వండానమాట అండి. మీకోసమని మళ్ళీ ఇంకొకసారి వీడియో చేశాను. ఒకసారి తెలియని వాళ్ళు కూడా చూడండి, ట్రై చేయండి. అలా ముక్కలైతే తెల్లగా వస్తాయన్నమాట. ఇంకా క్లీన్గా ఉంటుంది. కూర అయితే ఇంకెలా వండాను, చెన ఉందన్నమాట అండి. చెన ఉండటం వల్ల ఇదిగోండి ఒక క్లాత్లో మసాలా కట్ట పట్టించేసి మొత్తం ఇలాగైతే వండేసుకున్నాను నేను. క్లాత్లో వేసి కట్టేసి పులుసులో వేసానమాట. పులుసు వండాను, చేపల పులుసు. చేపలు మాకు అసలు దొరకటమే తక్కువ అండి. చాలా అలా అయిందనేసి తీసుకున్నాను పిల్లల కోసం. ఇంకెలాగైతే పులుసు చాలా బాగా కుదిరింది. అసలు చూస్తుంటే నోరూరిపోతుంది. అలాగే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.